నా ప్రాణం పోయినా ఆనంద భైరవి ముందు తగ్గకూడదు అని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు దారి లేదని కాళ్ళు పట్టేసుకోవాలా? అది నా వల్ల కాదు. వెతుకుతా, దారి వెతుకుతా. ఎలాగైనా సమీరాన్ని బయటికి రప్పిస్తాను. అంతేకాని నేను మాత్రం ఈవిడ ముందు తగ్గకూడదు. అనన్య, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిదీ నీ మెడకి చుట్టుకునే ఉరితాడే అవుతుంది. చూసుకో ఇక నీ పరిస్థితి ఎలా ఉండబోతోందో. శరణ్యపడ్డ నరకానికి అంతకంతా నువ్వు అనుభవిస్తావు. దర్శన్ తిన్న దెబ్బలు అక్కడ సమీర అనుభవిస్తోంది. మీరంతా ఇప్పుడు హ్యాపీనే కదా? మీ మనసులో ఉన్నది ఇదే కదా? నాకేం తెలియదని చెప్తున్నా వినకుండా పోలీసులతో ఇలా ఎరక్కుందించారు. అక్క, భోంచేద్దాంరా. ఆకలిగా లేదా ఆనంద? త్వరలోనే నిశ్చితార్థం జరిపించాలి, ముహూర్తం గురించి మాట్లాడదామని చెప్పారు. కానీ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది. ఇదంతా బియ్యాల వరకే మనం చెప్పుకోలేం కదా. అలా అని వాళ్ళు చెప్పిన సంగతి ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకే ఒకసారి మనం అందరం కలిసి నిశ్చితార్థం గురించి మాట్లాడితే మంచిదేమో అనిపిస్తోంది. అలాగే ఆనంద, ఆలస్యం చేయకుండా వెళ్ళి పంతులు గారితో మాట్లాడరా. అక్కెందుకు ఇలా ఉంది? ఏమైంది? అన్నయ్య, మార్చి కొత్త స్టాక్ని గోడౌన్కి పంపించేశాను. అలాగే ఆ బ్యాలెన్స్ ఫైలెక్స్ కూడా ఏజెన్సీకి పంపించేశాను. అన్నయ్య, ఈరోజు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి కదా, నాకు వేరే పని ఉంది. నువ్వు వెళ్ళి మన అకౌంటెంట్కి చెప్పి సైన్ చేసేవు. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉందిరా. ఆ పనేదో నువ్వే చూడు. అన్నయ్య ఏంటి అదోలా ఉన్నాడు? ఏంటమ్మా పిలిచారు? రోహిత్, ఇందాక ఆనంద వాళ్ళ ముందు మేమేదైనా మాట్లాడితే విషయం మరోలా ఉండేదని ఏదో మాటలతో సరిపెట్టాం. కానీ నువ్వెందుకు సమీరాని అరెస్ట్ చేయించావు? అదేంటమ్మా అలా అంటావు? చూడు రోహిత్, దర్శన్ ఏమన్నాడో మర్చిపోయావా? తన విషయంలో మనమంతా ఏదో మనసులో పెట్టుకుని అంతా చేస్తున్నావంట. ఇప్పుడు సమీరాని అరెస్ట్ చేయించింది నువ్వే అని దర్శన్కి తెలిస్తే ఊరుకుంటాడా చెప్పు? ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు? దర్శన్కి శరణ్య కంటే ఆ సమీరా ఎక్కువ? అయినా వాడు నా తమ్ముడమ్మా. అంటే ఒక మాట అంటాడు, కానీ ఇదొక ఆడపిల్ల జీవిత సమస్య కదమ్మా. శరణ్యకి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీదే కదా. రోహిత్, ఈ ఫ్యామిలీ అంతా ఒకటే అన్న తీరు నాకెందుకో ఇంట్లో అనిపించడం లేదురా. సమస్య వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో. మన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతేనే మంచిదిరా.
ఏం అర్థం కావట్లేదు ఆనంద. మన ఫ్యామిలీలో ఇటువంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయడం ఏంటి? అన్నయ్య వదిన ఎంత బాధపడి ఉంటారు, ఎలా మనస్తాపం చెందుంటారో. దీనంతటికీ కారణం దర్శనే కదండి. తన ప్రవర్తన ఉన్నట్టుండి ఇలా మారిపోవడం కన్నవాళ్లుగా మనకైనా కరెక్ట్గా అనిపిస్తోందా? దర్శన్ మనసుని ఎవరో కలుషితం చేసినంత మాత్రాన ఈ కుటుంబంలోని బంధాలు కలుషితం అయిపోవండి. ఇప్పుడొచ్చిన మనస్పర్ధలు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతాయి. పదిలంగా చూసుకుంటున్న ఈ అనుబంధాలను పడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. నిజం చెప్పవే, ఆ శరణ్ నేనేం చేశావు? ఎక్కడుంది? అయ్యో మేడం, ప్లీజ్ మీరేం మాట్లాడుతున్నారు? మీకు దండం పెడతాను. నాకేం తెలీదు. నన్ను విడిచిపెట్టండి మేడం, ప్లీజ్. ఏంటి నిన్ను విడిచిపెట్టేది? ఆయన నువ్వు ఇలా నిజం చెప్పవులే గాని చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. చెప్పు మేడం, చెప్పవే, చెప్పు. మేడం, చెప్పు. తెలీదు. చెప్పమంటుంటే అర్థం కావట్లేదా? మేడం, చెప్పు. ప్లీజ్ కొట్టకండి. చెప్పవే, చెప్పు. ఎక్కడ శరణ్య? మేడం, చెప్పు. ప్లీజ్, నాకు తెలీదు. చెప్పు. చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. ప్లీజ్ కొట్టకండి. ఇన్స్పెక్టర్ గారు, సమీరాని అరెస్ట్ చేశారంట. అవును మేడం, పాపం మీరు మీ మరిది గారి మీద కేసు పెట్టి పొరపాటు చేశారు, కానీ అసలైన విలన్ ఈ అమ్మాయే. ఇంతకీ ఏమైనా నిజాలు బయట పెట్టిందా సార్? ఇప్పటి వరకు ఏం చెప్పలేదు, కానీ ఇంకా సేపు కోర్టింగ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. ఓ నాయనో, నా టెన్షన్ కూడా అదేనయ్యా బాబు. అది ఎక్కడ నిజం చెప్పేస్తుందో, నన్నెక్కడ ఇరికించేస్తుందో అని నేను భయపడుతున్నాను. అమ్మో. సార్, ఒకసారి మీ వాళ్ళని కొట్టడం ఆపనండి సార్. మీరు కాదు, కాసేపు ఇంట్రాగేషన్ నేను చేస్తాను. ప్లీజ్ సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మేడం ప్లీజ్, మీరు ఆవేశపడకండి. ఏదోలా మా వాళ్ళు ఆవిడతో ఖచ్చితంగా నిజం చెప్పిస్తారు. అదే కదా నేను చెప్పేది. అదే సార్, అలాంటి సైకోని నార్మల్గా కొట్టి కాదు, సైకలాజికల్ గా కొట్టాలి సార్. అందుకే ఆ అవకాశం నాకివ్వమని అడుగుతున్నాను సార్. ఓ, మీరు చెప్పింది నిజమే. కానిస్టేబుల్స్, చెప్పు. మీరు వెళ్ళండి మేడం. ఆ రూమ్లో ఉన్నవి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టండి. వెళ్ళండి. ఓకే సార్. ఈ సమీరా, నిజం చెప్తావా లేదా? నా చెల్లిని ఏం చేసా? నిజం చెప్పేయమంటావా? ఒసే, నీకు దండం పెడతాను. అంత పని చేయొద్దు సమీరా. సమీరా, ప్లీజ్ నా పేరు మాత్రం బయట పెట్టొద్దు. బయట పెట్టొద్దు అంటే ఇలాగే వీళ్ళ చేతుల్లో దెబ్బలు తిని చావాలా? అయ్యో, నువ్వు చావద్దు, నన్ను చంపొద్దు. కొంచెం కష్టమైనా ఈ పరిస్థితిని తట్టుకోక తప్పదు సమీరా. హే, ఏంటి నీ ఉద్దేశం? నీ స్వార్థం కోసం నన్ను వాడుకుందే కాక ఇప్పుడు నా ప్రాణం పైన పర్వాలేదా? నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నిన్ను ఇక్కడే ఇరికించి పారదొబ్బుతా చూడు. అయ్యయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత పని మాత్రం చేయకు. ఆ ఆనంద భైరవి ఇంత ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదు. హే,
నీ తొక్కల ఊహలతో నాకేంటి పని? చూడు, ఇక్కడ వీళ్ళ దెబ్బలకి నా చర్మం ఊడిపోయేలా ఉంది. ఏదో ఒకటి చేసి మర్యాదగా నన్ను విడిపించు, లేదంటే నాతో పాటు నువ్వు ఇక్కడే ఉంటావు. విడిపిస్తాను, విడిపిస్తాను సమీరా. ఏదో ఒకటి చేసి విడిపిస్తాను. కానీ నువ్వు నోరు జరకు ప్లీజ్. నీ కాళ్ళు మొక్కుతాను. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, సెల్లో ఇద్దరు నేరస్తులున్నారేంటి? మేడం, ఆవిడ మీ కోడలు అనన్య గారండి. ఓ అవునా? ఏంటి పెద్ద కోళ్ళ ఇలా వచ్చావు? ఓ సమీరని చూసి వెళ్దామనా? చూడ్డానికి తనేమైనా నా చుట్టమా అత్తయ్య? నా చెల్లి గురించి నిజం తెలుసుకోవాలి కదా అని ఆ ఇంటెన్షన్తో వచ్చాను. కానీ నాకెందుకో నీలో టెన్షన్ కనబడుతోందిగా. ఆ? టెన్షనా? నాకెందుకు టెన్షన్? ఏం నిజం ఎలా బయటపడుతుందో, ఏం వినాల్సొస్తుందోనని టెన్షన్ పడుతున్నావేమో అనిపిస్తోంది. అంటే శరణ్యకి ఏదైనా అయ్యిందని తను చెప్తుందేమోనని చిన్న టెన్షన్ నాలో బై డిఫాల్ట్ గానే ఉంటుంది కదా అత్తయ్య గారు. తెలుసుకుంటా. అన్ని విషయాలు బయటికి రాకపోవు. ఏ సమీరా, ఆల్రెడీ ఒక్కసారి చాలా స్ట్రాంగ్ గా చెప్పాను, అయినా నా కొడుకుని విడిచిపెట్టలేదు. హ్యాపీగా బ్రతకాల్సిన భార్యాభర్తల నడుమ చిచ్చు పెడుతూ చేరావు. చూడు, ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు తెచ్చుకున్నావు. ఇది శాంపిల్ మాత్రమే సమీరా. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగే వరకు ఈ నరకం నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకో. ఇన్స్పెక్టర్ గారు, నా కోడలు శరణ్యని 100% మాయం చేసింది ఆ సమీరాని. దీని వెనక కథ నడిపించిన మరో మనిషి కూడా ఉన్నారని క్లియర్గా తెలుస్తోంది. అది ఎవరో చెప్పే వరకు దాన్ని వదలద్దు సార్. షూర్ మేడం, నేను స్త్రీవాదినైనా చట్టానికి కట్టు బానిసని. ఒక స్త్రీ మరో స్త్రీకి అన్యాయం చేయడం నేరం కాబట్టి డ్యూటీలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. మీరు మీ కోడల గురించి రిలాక్స్గా ఉండండి. డోస్ పెంచైనా సరే నిజాన్ని పక్కాగా రాబడతా. మీరే మా నమ్మకం ఇన్స్పెక్టర్ గారు. ఓకే, మీరే మా ధైర్యం. అలాగే మేడం. ఉంటానండి. ఓకే మేడం. ఏం చేయాలి? ఈవిడ ఇన్స్పెక్టర్ని మరీ ఇంత రెచ్చగొట్టేసి వెళ్తుందే. ఓరి దేవుడు.
ఎత్తుతున్నాడే. ఎత్తే వరకు చేయాల్సిందే. ఎందుకండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? కట్ చేస్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదా? మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. ఫోన్ పెట్టేయండి. అయ్యో మరిది గారు, ఒక్క నిమిషం నేను మీతో సమీరా గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను మిమ్మల్ని కేస్ పెట్టి అరెస్ట్ చేయించాను. అందుకు నా మీద మీకు కోపంగా ఉందని కూడా నాకు తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నా చెల్లెలి కోసం నేను ఎమోషనల్గా అలా చేయక తప్పలేదు. సారీ. నాకు మీ సంజాయిషీలు సారీలు ఏం అక్కర్లేదండి. ముందు సమీరా గురించి ఏదో చెప్పాలన్నారు కదా, అది చెప్పండి చాలు. మరిది గారు, సమీరాని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీరాని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అవును మరిది గారు, ఆనంద అత్తయ్య గారే సమీరాని అరెస్ట్ చేయించారు. శరణ్య మిస్సింగ్ వెనుక ప్రధాన సూత్రధారి సమీరాని అంటూ కేస్ కూడా ఫైల్ అయింది మరిది గారు. మీరు చెప్పింది నిజమేనా? అక్షరాల నిజం మరిది గారు. సమీరా మంచి అమ్మాయి అని నాకు తెలుసు. నేను మీ విషయంలో తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడు అలాంటి తప్పు మరోసారి ఇలా సమీరా విషయంలో రిపీట్ కాకూడదని నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీ మనసుకి బాధ కలిగించే మరో విషయం ఏంటంటే, స్టేషన్లో పోలీసులు మిమ్మల్ని కొట్టినట్టే సమీరాని కూడా చాలా దారుణంగా కొట్టేశారు. ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వీడికి మ్యాటర్ కన్వే చేశాను సరే, కానీ ఈలోపే వాళ్ళు సమీరాతో నిజం కక్కించేస్తే అప్పుడేంటి పరిస్థితి? అమ్మో, వెంటనే లాయర్కి ఫోన్ చేసి స్టేషన్లో జరిగేదాన్ని ఆపాలి. సార్ లాయర్ గారు, మేడం, ఈరోజు కోర్టు హాలిడే అండి. మనం ఏ ప్రాసెస్ చేయడానికి లేదు. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు రేపు ఒకసారి కాల్ చేయండి. మంచిదండి. రేపటిలోగా అది నిజం చెప్పేసిందనుకో, ఇక నా కథ కంచికే. అయ్యో భగవంతుడా, బాంబుని వెలిగించుకొని నా నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. ఏంటిప్పుడు నా పరిస్థితి? అమ్మగారు, ఎంత చక్కటి కోడల్ని తెచ్చుకున్నారమ్మా. గుణంలోనూ పద్ధతిలోనూ మిమ్మల్ని ఏమాత్రం తీసిపోలేదమ్మా. కోడలమ్మకి 3 పూట్ల దిష్టి తీసినా సరిపోదమ్మా. అత్తయ్య గారు, ఇంట్లో అందరూ బాగున్నారా? బావున్నారమ్మా. ఆయన ఎలా ఉన్నారు? పోలీసులు కొట్టిన దెబ్బలు వాణ్ణి బాధ పెడుతున్నాయేమో గాని నీ గురించి అదేమీ దర్శన్లో కనిపించట్లేదు.